గుత్తి కాకరకాయ చేసేద్దామా. చిన్న పెనం పెట్టుకొని ధనియాలు వేసుకొని వేయించుకొని లైట్గా మినప్పప్పు వేసుకొని కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా అలా తిప్పి లైట్గా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చెనగపప్పు కూడా లైట్గా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నువ్వు కూడా ఇలానే లైట్గా వేయించుకోవాలి. ఆ తర్వాత మనకి జీలకర్ర, ఎండుమిరపకాయ ఇవి కూడా లైట్గా కొంచెము వేయించి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వీటిని వేడి తగ్గేదాకా ఈ కాకరకాయలు లోపల దీన్నంతా తీసేసేయాలి. గింజలు అవి తీసేసుకొని దాన్ని 4 పక్కల గుత్తి వంకాయకి చేసినట్టు కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత గింజలు అవన్నీ తీసేసి ఈ 4 పక్కల ఇలా కట్ చేసేసుకోవాలి. దీంట్లో మనము కొంచెము చింతపండు రసం వేసి కొంచెం ఉప్పు వేసి దీంట్లోనే ఆ కాకరకాయలన్నీ ఉడికించాలి. ఆ తర్వాత మనం మిక్సీకి వేసుకున్నాం కదా, దాంట్లో మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, ఉప్పు, కొబ్బరి ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ 10 మినిట్స్ తర్వాత ఇవి ఇంకా ఉడుకుతాయి కదా, పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇంకా ఆ ఫిల్ చేయడానికి మనకి లోపల కాకరకాయ లోపల పడడానికి ఫిల్ కావాలి కదా, దానికి మనం కొద్దిగా శనగ పొడి కలుపుకొని దాంతో వాటర్ వేసుకొని కొద్ది ముద్దగా చేసుకోవాలి దాన్ని. ఆ తర్వాత చిన్న ముద్దను తీసి ఈ కాకరకాయలో ఫిల్ చేసుకోవాలి. ఇలాగా మనం తీసుకున్న కాకరకాయలన్నిటికీ ఫిల్ చేసేసేయాలి. అంతే. అలాగే అన్నిటికీ ఫిల్ చేసుకున్న తర్వాత ఒక పెనం పెట్టుకొని 100 ml ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు, తర్వాత కరివేపాకు నీళ్ళు వేసేయాలి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ రాగానే దీంట్లో టమోటాలు వేసేసేయాలి. టమోటాలు తొందరగా వేగడానికి ఉప్పు వేసేసేయాలి. ఇది టమోటాలు వేగినాక ఈ మనం ఫిల్ చేసుకున్న కాకరకాయ మొత్తం వేసి కాసేపు ఇటు అటు కలిపి సిమ్లో పెట్టేసి దీన్ని ఒక మూత పెట్టేసేయాలి. ఆ తర్వాత చింతపండు ఉంటుంది కదా, మళ్ళీ మనం కొద్దిగా వేసుకోవాలి. కాకరకాయకి చింతపండు వచ్చేసి అది మళ్ళీ వేయాలి. మనం సిమ్లో ఒక 15 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టి మళ్ళీ కలబెట్టాలి దాన్ని. ఎందుకు అంటే అడుగంటేస్తుంది, అది కింద అడుగు పట్టేస్తుంది కాబట్టి కొంచెం కలబెట్టాలి. కొంచెం ఉడికినాక బాగా ఒక 20 మినిట్స్ తర్వాత ఉడికినాక ముద్ద కూడా వేసేసి కలిపి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేసి కలిపేసేయడం అంతే. ఇంకా మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంటే చాలు. మనకి కొంచెం అప్పుడప్పుడు కలుపుతూనే ఉండాలి, అడుగంటేస్తుంది లేకపోతే. ఆ తర్వాత మనం లాస్ట్ ఇంకా దింపే ముందు ఇంకా అయిపోతుంది అయినంగా కొద్దిగా తెల్లగడ్డ, ఫ్లేవర్ కోసం తెల్లగడ్డ దింపేటప్పుడు కొద్దిగా వేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది. అది ఫ్లేవర్ కోసం తెల్లగడ్డ, కొత్తిమీర వేసుకొని ఇంకా దింపేసేసుకోవడమే. ఆ తర్వాత గిన్నెలో రైస్ పెట్టుకొని గుమ్మగుమ్మలాడే కాకరకాయ కూరని పెట్టేసుకొని ఇంకా మనము భోంచేసేయడమే. నచ్చిందా మీకు కూడా? ఇలానే మీరు కూడా చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. చాలా కమ్మదనాన్ని ఇచ్చే గుజ్జు, కాకరకాయ గుజ్జు చాలా చాలా బాగుంటుంది. మీరు చేసుకోండి ఇలానే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.